వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. శుభాకాంక్షలు. హర హర మహాదేవ శంభో శంకర. శివరాత్రి అంటే సంవత్సరంలో మాస శివరాత్రులు ప్రతి నెల వస్తూనే ఉంటాయి. కానీ ఈ శివరాత్రినే మహాశివరాత్రి అంటూ ఉంటాం. 26th కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి. బట్ నిషిద్ధి పూజ కానివ్వండి, లింగోద్భవ కాలం కానివ్వండి, ఆ రోజు ఉపవాస దీక్ష చేయడం కానివ్వండి, జాగరణ చేయడం కానీ చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ 24 అవర్స్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే జీవితాంతం ఇంకా ఏ ఈతి బాధలు కూడా ఉండవు అని అంటూ ఉంటారు కదా. సో వీటికి సంబంధించిన వివరాలన్నీ ఈరోజు మీ ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేద్దామండి. సో మాకు సంతోషం అండి. ఎంతో పుణ్యం ఉంటే కానీ ఇలాంటి డిస్కషన్లోకి యోగ్యత రాదండి. అందరూ వీటి గురించి మాట్లాడరు, వినరు, సో అడగరు కూడా. ఫస్ట్ అడగటం యోగ్యత మీకు ఉండాలి. ఎంత అంటే అది దేవుడి యొక్క కృప ఎంత ఉంటేనే వస్తుంది. చెప్పగలిగే స్థితిలో నేను ఉండటం నా యొక్క ఏమంటారు అదృష్టము ఏదో అని చెప్పాలన్నమాట. ఆ తర్వాత వినటం, ఇన్నంతనే సుఖం పోతాయి అని చెప్పేసి మనకు అంటూ ఉంటాను. ఆ భావం రావటం అనేది గ్రేట్ అండి. అయితే మీరు అడిగిన విధంగా మహాశివరాత్రి 26వ తారీఖున చేస్తున్నారని మీరు అడిగిన కాలం నిశిత టైం ముహూర్తం అంటారు. ఇది నైట్ మిడ్ నైట్ అంటే 26th మిడ్ నైట్ 12:09 నుంచి మనకి 12:48 వరకు ఉంటుందండి. ఓకే. సో నిషిద్ధి కాలం అంటే 26th ఫిబ్రవరి రాత్రి 12:09 నుంచి 12:59 వరకు ఉంటుందండి. 59 వరకు 12:59 ఆల్మోస్ట్ 48 మినిట్స్ అట్లా ఉంటుంది. కరెక్ట్ అండి. దీన్ని ముహూర్తం అంటారు. ఒక ముహూర్తం అంటే 48 మినిట్స్. ఓకే. మన పెళ్లిళ్ళు కూడా అంటారు ముహూర్తం అయిపోతుంది రాండి రాండి అంటారు. అంటే ఆ 48 మినిట్స్ టైంలో చాలా ఎక్కువ పవర్ ఉంటుంది. ఓకే. సో ముహూర్తం అంటే ఓన్లీ 48 మినిట్సేనా? ఓ నాకు ఇది ఫస్ట్ టైం తెలుసు. నేనేదో ఫ్లూక్ గానేసాను. ఓ రైట్. సో ఈ టైంలో ఏముంటుంది, ఏం ఎనర్జీని మనం గ్రాస్ప్ చేసుకోవాలి, ఈ ముహూర్తం అని ఎందుకు అన్నామండి? వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ సింపుల్ క్వశ్చన్ అండి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం వాడే వాటి యొక్క మీనింగ్లు వాటి యొక్క విశిష్టత మనకు తెలియదు. మనం చాలా పెద్ద పెద్ద ఊహించేసుకుంటాం. వెరీ సింపుల్. 48 మినిట్స్లో ఆ రోజంతా మంచిదే, కానీ ఆ టైంలో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మిడ్ నైట్. అందుకని శివరాత్రి మనకి జాగరణ చేయాలంటారు, ఉపవాసం ఉండాలంటారు. రాత్రుల వరకు మనకు ఎందుకు జాగరణ అంటే వెయిట్ చేయాలి. మనం జనరల్గా ఏ టైంకి నిద్రపోతామండి, పూర్వకాలంలో 7:30 నిద్రపోతారు. అఫ్ కోర్స్ ఇప్పుడు అంటే దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం ప్రతి ఒక్కళ్ళు మిడ్ నైట్ తర్వాత నిద్రపోతారు. సహజంగానే ఆ టైంలో ఉన్నప్పుడు అంటే జాగరణ చేయాలి అంటే వెయిట్ చేయాలి. అప్పటిదాకా వెళ్ళి నెక్స్ట్ డే తెల్లవారుజాకా వెయిట్ చేయని అవసరం లేదండి. ఆ టైం మనకి ఇప్పటిదాకా అనుకున్నాం కానీ ఆ ముహూర్త టైం వరకు కనుక వాళ్ళకు జాగరణ చేయాలి, ఉపవాసం ఉండాలి. 2 రకాల మీనింగ్లు ఉంటాయండి. ఒకటి ఉపవాసం అంటే మనకి ట్రెడిషనల్గా మీనింగ్ ఏంటంటే కొంచెం ఫుడ్ లైట్గా సాత్విక ఆహారం తీసుకొని, అంటే మరీ ఎక్కువగా హెవీగా ఫుడ్ తీసుకున్నా కానీ మనకి లెథర్జీ అంటారు చూడండి, అది ఉంటుంది. మనకి సాత్విక ఆహారం సింపుల్గా కనుక తీసుకుంటే మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, త్వరగా డైజెస్ట్ అవుతుంది, మన బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి వీలైనంత తక్కువగా ఫుడ్ తీసుకోవాలని చెప్పారు. అంతేగాని మరి కట్టిక ఉపవాసం ఉండాలని చెప్పేసి అది ఇంకా వాళ్ళ సిస్టమ్ ట్రెడిషన్. బట్ యాక్చువల్ మీనింగ్ అయితే ఇదండి. సాత్విక ఆహారం తీసుకొని మరీ హెవీగా ఫుడ్ తీసుకోకుండా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండే పళ్ళు కానీ ఇవి కానీ అంటే లైట్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. దాన్ని ఏమంటారు ఉపవాసం అంటారు. ఇంకొక మీనింగ్ అంటే ఉపవాసం, వాసం అంటే ఉండటం అండి. అంటే దగ్గరగా ఉండాలి. దేనికి దగ్గరగా ఉండాలి? మన మైండ్ అంతా డైవర్ట్ అవ్వకుండా. ఈరోజు మనకి ఎవ్రీడే మనకి రకరకాల ఉద్యోగాలు అవి ఇవి చేసుకుంటూ ఉంటాం. బట్ ఈ రోజు ఏం చేయాలంటే అవన్నిటికీ స్టాప్ చేసి దేవుడికి దగ్గరగా ఉండాలి. సో దేవుడికి చింతనలతో మనం ఉండాలి. పూజ చేసుకోవటం, పూజకి సంబంధించిన వస్తువులు చేసుకోవటం, నైవేద్యం చేసుకోవటం, కుటుంబ సభ్యులంతా చక్కగా అలంకరించుకోవటం, స్నానాలు చేయటం. ఓకే, మనకి చక్కగా ఆ ఇంటి వాతావరణం అంతా ఒక పండగ కలిపే వాతావరణం మనం కల్పించుకోవటమే అనేది ఒక ఉపవాసం అనుకోవాలి. మనం మరీ ఫుడ్ అనేది కాదండి. ఈ ప్రక్రియ అంతా కూడా ఉపవాసం. అంటే దేవుడికి దగ్గరగా వెళ్ళే ప్రతి యాక్టివిటీ కూడాను ఉపవాసం కింద అనుకోవాలి. అంటే దేవుడికి దగ్గరగా మనం రీచ్ అవ్వాలి, మన మైండ్ దగ్గరగా ఉండాలి, మనం ఎన్విరాన్మెంట్ అంతా నీట్గా ఉండాలన్నమాట. ఇదంతా మనకు ఉపవాసం అని చెప్పాలి. రెండోది జాగరణ. జాగరణ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది మిడ్ నైట్ ముహూర్తం కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాలి నిద్రపోకుండా. సో ఇది రెండుకి మనకి సంబంధించి ఉపవాసం జాగరణ అన్న మీనింగ్. రెండోది మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మనకి మాస శివరాత్రులు ప్రతి మాసం వస్తుంది, ఇది మహాశివరాత్రి. ఎందుకు దీని యొక్క విశిష్టత ఏంటి అంటే మనకి వెరీ సింపుల్గా చెప్పుకుంటే రెండు రీజన్లు అండి. ఒకటి, ఈ టైంలో మనకి లింగోద్భవం జరిగింది అని చెప్తారు. అంటే శివుడు లింగ రూపేణ మనకి భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చారంటే దానికి మనకి వచ్చేటప్పటికి ఒకానొక టైంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పందెం పెట్టుకుంటారు. ఓకే, మన ఇద్దరిలో ఎవరు గొప్ప అని. చివరికి వీళ్ళ ఇద్దరూ కలిసి మహాశివుడి దగ్గరికి వస్తారు. శివుడు ఏమి చెప్తాడంటే, ఇప్పుడు శివుడు లింగ రూపంలో వచ్చేస్తాడు అన్నమాట. శివరాత్రి రోజున అర్ధరాత్రి పూట వచ్చేసి వాళ్ళ దగ్గరకు ఒక పరీక్ష పెడతారు. సో
నా యొక్క ఆది అంతం మీరు కనిపెట్టండి, ఈ లింగం యొక్క బిగినింగ్ ఎక్కడుంది, ఎండ్ ఎక్కడుంది అని చెప్పేసి. ఒకళ్ళు ఏం చేస్తారు, బ్రహ్మదేవుడు పైకి వెళ్ళిపోతాడు, లింగం ఎక్కడ హైట్లో ఉందని చూడడానికి. విష్ణుమూర్తి వచ్చేటప్పటికి కిందకి వెళ్తూ ఉంటారు. వెళ్ళి ఎంత సేపు వెళ్ళినా కానీ అది కనిపెట్టలేకపోతారు అనమాట. చివరికి బ్రహ్మదేవుడికి ఒక ఆలోచన వస్తుంది, ఇది అంతేలా రావట్లేదు, సరే నేను చూశానని చెప్పేస్తే పోయిపోతుంది కదా, నెక్స్ట్ ఎందుకు తెలుస్తుంది కదా అనే క్యూరియాసిటీ తోటి రిటర్న్ వచ్చేస్తారు. వచ్చేటప్పుడు తనకు సాక్ష్యంగా మనకేంటంటే ఒక గోమాతని, తర్వాత మొగిలి పువ్వుని సాక్ష్యం పెట్టుకుని వస్తారు. వచ్చేసి శివుడి దగ్గరికి, నేను ఆల్రెడీ చూసేశాను, అది ఎక్కడ ఉందో నాకు అర్థమైపోయింది, కావాలంటే ఈ రెండింటిని కూడా అడగండి అని చెప్తాడు. అప్పుడు ఆవు కూడా సరే అని చెప్తుంది, మొగిలి పువ్వు కూడా సరే అని చెప్తుంది. పాపం ఈ తర్వాత విష్ణుమూర్తి ఇంకా చాలా దూరం వెళ్ళి నాకు అర్థం కావట్లేదు, అస్పష్టంగా ఉండి ఇదేంటో అని చెప్పేసి అతను రిటర్న్ వచ్చేస్తాడు విష్ణుమూర్తి. వచ్చేసిన తర్వాత శివుడికి చెప్తాడు, నేను వెళ్ళాను కానీ నేను కనుక్కోలేకపోయాను, వచ్చేసాను అని చెప్పేసి. అప్పుడు మహాశివుడు నవ్వి, మీరు కరెక్టే, ఈ సృష్టికి ఆది అంతం అనేది ఉండదు, నిరంతరం వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇందులో ఎవరు గొప్ప ఎవరు చిన్న అన్నది కాదు, మన పని మనం చేసుకోవాలి, అంతే కదండి. ఈ మన సృష్టిలో మన పని మనం వచ్చిన టైం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్పేసి బ్రహ్మదేవుడికి ఒక శాపం వేస్తాడు. ఎందుకంటే మీరు అబద్ధం ఆడారు కాబట్టి. ఏంటి అంటే భూలోకంలో మీకు విగ్రహారాధన ఉండదు, గుళ్ళు ఉండవు అని చెప్పేసి. అందుకే బ్రహ్మకి గుళ్ళు విగ్రహ రూపేణ మనం ఎక్కడ చూడం, అసలు గుళ్ళే ఉండవు. అవునండి. ఇంకొకటి ఏం చెప్తారంటే మొగిలి పువ్వుకి ఏం చెప్తారంటే మీరు ఎంత స్మెల్ వచ్చినా ఇది పూజకు పనికిరాదు అని చెప్తారు. అందుకని చెప్పి పూజలో దాన్ని వాడు. మనకి గోమాతకి ఏం చెప్తారంటే, గోమాత వెరీ ట్రిక్కీగా చెప్తుంది, ఇతనికి పోయి శివుడి దగ్గర అబద్ధం ఆడటం ఎందుకు అని చెప్పేసి. అట్లానే బ్రహ్మ దగ్గర కమిట్ అయింది కాబట్టి సపోర్ట్ చేస్తానని నోటితో ఏమని చూశాడు అని చెప్పేసి తోకతో సైకి చేస్తున్నాడు, చూడలేదు అని. అందుకని చెప్పేసి అప్పుడు శివుడు ఏం చెప్తాడంటే, ఈ రోజు నుంచి నీ ముఖం అదృష్టాన్ని ఇవ్వదు, దురదృష్టానికి సంకేతం, వెనక భాగం పృష్ఠ భాగం ఉంది, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్తారు. అందుకని గోమాతకి వెనక పూజ చేస్తామని. సో ఇలా జరిగిందన్నమాట. అంటే ఆ రోజు లింగోద్భవం జరిగి మనకి ఒక మెసేజ్ ఏంటంటే, ఈ సృష్టి అనంతమైనది, అందులో మనం ఒక చిన్న డ్రాప్ లాగా ఈ భూమి మీదకి వచ్చాం. మన జాబు, మనం చేయాల్సిన కర్తవ్యం చాలా ఏమంటారు, అహంకారం లేకుండా అనంతమైన ఒక యూనివర్స్లో మనం ఉన్నాం, మన పని మనం చాలా భక్తిగా చేయాలని ఒక మెసేజ్ ఈ టైంలో ఉంది. అది ఎప్పుడు ఈ సంకేతం వచ్చిందంటే, శివరాత్రి అర్ధరాత్రి పూట మనం ఇప్పుడు చెప్పుకున్న నిశిత ముహూర్తంలో జరిగింది కాబట్టి ఆ టైంలో చేసుకుంటారు. రెండోది ఎప్పుడు జరిగింది, ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో శివపార్వతులకి కళ్యాణం కూడా చేస్తారు. మూడోది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమందంటే, మనకి శివశక్తి స్వరూపాలు పురుష ప్రకృతి అని చెప్తారు. అంటే రెండు చైతన్యాలు కలవాలండి, అప్పుడు మాత్రమే సృష్టికి మూలం అవుతుంది. సో ఒకటి శక్తి, రెండు చైతన్యం, రెండు కలిసేసి తేనే మనకి సృష్టి ముందుకెళ్తుందండి, ఈ విశ్వం అంతా కదులుతూ ఉంటుంది అనమాట. ఈ టైంలో ఈ ఎనర్జీ చాలా హై లెవెల్లో ఉంటుందండి. బట్ ఏ రకంగా చూసుకున్నా కానీ అర్ధరాత్రి పూట మనం ఇందాక చెప్పుకున్న 12:09 నుంచి 12:59 వరకు ఉన్న టైయాన్ని, ఈ ముహూర్తాన్ని చాలా హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ సృష్టిలో నేచర్లో మనకు ఉంటుందండి. ఈ ఎనర్జీని మన బాడీలో కూడా రావాలి. మనం కూడా ఆ ఎనర్జీ అంత ఎక్యుములేట్ మనం చేసుకుంటే, మీరు అడిగిన విధంగా మనం ప్రకృతితో అలైన్మెంట్ ఈ ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ మనకు వచ్చేస్తాయి. ఇంకొకటి ఏమంటే, ఎప్పుడు ఓం నమ శివ అనే మంత్రం మనం చదువుతూ ఉంటాం. ఏంటంటే మనం పంచభూతాత్మకం ఇదం శరీరం, ఈ శరీరం అంతా పంచభూతాలతో నిండి ఉంటుంది. వాటర్ ఎలిమెంట్ ఉంటుంది, ఫైర్ ఎలిమెంట్ ఉంటుంది, ఎర్త్ ఎలిమెంట్ ఉంటుంది, శూన్యం ఉంటుంది, అంతే కదండి. మన శరీరం అంతా శూన్యం ఉంటుంది లోనండి. ఎవరు చెప్తారు, మన ఈ శరీరాన్ని అంతా మనం ఒక ముద్దగా చేస్తే ఒక అగ్గి పెట్టంత ఉంటుందంటండి, మొత్తం మన లోనంతా అంతే కదండి, ఇట్స్ ఎంటీ. సో ఇలాంటి ఈ పంచభూతాలతో ఉన్న ఈ శరీరం, ఈ పంచభూతాలు ఎప్పుడు చాలా సెన్సిటివ్, అవి మనకి ఎప్పుడు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మనలో ఉన్న పంచభూతాలు డిస్టర్బెన్స్ అయ్యాయో మనం సరిగ్గా ఉంటాం. హెల్త్ డిస్టర్బెన్స్ కానీ, మూడ్ డిస్టర్బెన్స్ కానివ్వండి, రకరకాలైన డిస్టర్బెన్స్లు వచ్చేసి మనలో ఉన్న పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. తర్వాత మనం హెల్త్ కాంప్లికేషన్స్ రావచ్చు, మన జీవితంలో పైకి ఉన్నతంగా ఎదగలేకపోవచ్చు, రకరకాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టయాన్ని కనుక సద్వినియోగం మనం చేసుకోగలిగితే, ఆ టైంలో మనం మెడిటేషన్ చేసినా కానీ, పూజ చేసినా కానీ, ఆధ్యాత్మికంగా ఉన్నా కానీ, మనల్ని మనం చాలా ప్యూరిఫై కనుక చేసుకుంటే పంచభూతాలు ఆ టైంలో హైయెస్ట్ స్ట్రెంత్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మనలో ఉన్న పంచభూతాలు కూడా స్ట్రాంగ్ అవుతాయండి. మరి ఏ విధంగా ఆ రోజుని ఉపయోగించుకోవాలి, ఏ విధంగా శివయ్యని ఆరాధించాలంటారు, ఎలాంటి మంత్రాలు పఠించాలి, ఎలాంటి హోమాలు అవి చేయాలి, అది కూడా ఒకసారి. శివుడిని ఆరాధించడం, శివుడి దగ్గర కృపా కటాక్షం పొందడం చాలా ఈజీ అండి. అందుకని రాక్షసులు మొత్తం వెరీ ఈజీ కాబట్టి శివుడిని మనకి ధ్యానం చేస్తూ ఉంటారు. కఠోర దీక్ష మన రావణ బ్రహ్మణ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి. శివ అంటే మీనింగ్ శుభం అండి.
ఓకే, మన ఓం నమ శివాయ అంటే మనలో ఉన్న పంచభూతాల్లో ఎక్కడైనా కనుక డిస్టర్బెన్స్గా ఉంటే, ఓకే, అవి సరిగ్గా మనలో లేకపోతే ఈ మంత్రం కనుక జపిస్తూ ఉంటే అవి అలైన్మెంట్ కరెక్ట్గా అయిపోతాయి అనమాట. అందులో ఉన్న దోషాలు ఉంటే పోయేసి ఆ దోషరహితమై మనం ప్యూరిఫై అయిపోతాం అనమాట. దీన్ని మనం ఏమంటారు, పాపం పోయి పుణ్యం అంటారు. పాపం అంటే ఏంటంటే ఇవే, ఈ దోషాలన్నీ పోవటాన్ని పాపం. పుణ్యం అంటే మనలో ఎంటీగా చక్కగా మళ్ళీ రీబ్యాక్ రావటానికి పుణ్యం చేశారంటారు అనమాట. సో మనం ఏదైనా తప్పు చేస్తే పాపం చేశారంటే, ఎందుకంటే మైండ్లో అది మనకు ఉంటుందండి దాని యొక్క. మనం ఫస్ట్ జపించాలి ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. సో ఈ శివ అన్న పదం మనకి రుద్రంలో వస్తుందండి. ఓకే, ఈ రుద్రంలో ఫస్ట్ అక్కడ వస్తుంది మనకి శివ అన్న మంత్రం. ఈ మంత్రాన్ని బాగా విపరీతంగా ధ్యానం చేసిన వ్యక్తి ఎవరంటేనండి రావణ బ్రహ్మ. అతని దగ్గర నుంచి ఈ మంత్రం బాగా అందరికి వచ్చేసింది. అంటే శుభాలు ఇవ్వాలి కాబట్టి, అందుకని మనలో ఉన్న ఈ పాపాలు మొత్తం పోయి పుణ్యం రావాలి. ఈ పాపాలు పోవటమే పుణ్యం. ఆ తర్వాత ఈ ఎనర్జీ మనకు రావాలి కాబట్టి నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ ఈ మంత్రం జపించుకుంటూ ఉంటే ఈ ఒక్క మంత్రమే మహామంత్రం, గొప్ప మంత్రం అండి. ఇంకా కొంతమందికి వాళ్ళ ఇష్టానుసారంగా ఇంకా మనకి కనుక స్తోత్రాలు కనుక ఇవన్నీ చదవాలనుకుంటే మనకి బాగా పాపులర్ శివ పంచాక్షరి స్తోత్రం ఉంది. తర్వాత దారిద్ర దహన స్తోత్రం. ఎవరికైనా కనుక డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. సో నిన్న నేను ఒక రెమెడీస్ ఒకరికి చెప్పానండి, చిన్న రెమెడీ చెప్పాను. ఆ రెమెడీ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో ఇలా ఎలా ఉంటుందంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, వెళ్ళాలి నేను, కానీ అది వెళ్ళటానికి బస్సుకు ఛార్జెస్ కూడా ఉన్నాయి నేను చేయాలి. ఇలా ఇంత అంటే మంచి పనులు చేయడానికి కూడా మనకి దగ్గర ఎలాంటి డబ్బులు లేకపోతే ఇంకా దారిద్ర్య దహన స్తోత్రం అని ఉంటుందండి. చాలా పవర్ఫుల్, ఇది చదవాలి. లేకుంటే నిర్వాణ షటకం, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది దగ్గర అన్నీ ఉంటాయండి. చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఎవరి దగ్గర లేనప్పుడు దారిద్ర్య దహనం, కొంతమంది దగ్గర అన్నీ ఉన్నా బాధపడుతూ ఉంటారు. చూడండి, వాళ్ళ దగ్గర ఇల్లు ఉంటుంది, బంగ్లా ఉంటుంది, కాళ్ళు ఉంటారు, పుత్తులు ఉంటారు, అన్నీ ఉంటారు. కొంతమంది నేను అడుగుతూ ఉంటాను, నాకు ఫోన్ చేసినప్పుడు తెగ బాధపడిపోతుంటారు. సరే అది ఓకే, మీకు లేనిది ఏంటో నాకు చెప్పండి అని అడుగుతాను. ఆలోచిస్తారు, అన్నీ ఉంటాయి వాళ్ళకి, కనుక చూసుకుంటారు, జీవితంలో అన్నీ ఉంటాయి. కానీ ఎందుకు అంటే బాధపడటం అనేది ఒక ఏటో ఫీలింగ్ అనమాట వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఏమంటే నిర్వాణ షటకం, మనకున్న విషయాల్ని గొప్పగా మనం చూసుకోవటం నేర్చుకోవాలి. దాని తృప్తి, సాటిస్ఫాక్షన్ అంటారు. మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉంటాడంటే తనకున్న దాన్ని గొప్పగా చూసుకోవటం నేర్చుకోవాలండి. దేవుడు మనకు అన్నీ ఇస్తాడు కదండి. చెవులు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, మనకి పంచేంద్రాలు ఇచ్చాడు, జ్ఞానేంద్రాలు ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు. ముందు ఇటు శరీరం ఇచ్చాడు కదండి. శరీరం లేకపోతే ఇంకా మనం ఎక్కడ ఉన్నాం? ఈ శరీరాన్ని మనం ఉండటమే గొప్ప కదా. అందుకని శరీరం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అందుకని నిర్వాణ షట్కం అని చెప్పేసి దాని మీనింగ్ ఏంటంటేనండి నిరాకారం. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, వాటితో మనకి హ్యాపీగా ఉండాలి కదా. ఏంటంటో లేవు అని చెప్పేసి ఉన్న వాటిని వదిలేసి ఎలా చూసుకుంటాం చెప్పండి. అందుకని నిర్వాణ షట్కం, లింగాష్టకం, ఇది అందరికీ చాలా బాగా పాపులర్ చేసి ప్రతి గుళ్ళో చేసేస్తూ ఉంటారు. తర్వాత బిల్వాష్టకం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బిల్వాష్టకం ఎవరు చేయాలంటే అండి, ధన ప్రవాహం వాళ్ళ దగ్గర నిల్వ ఉండకపోతే చేయాలి. తర్వాత విశ్వనాథాష్టకం. విశ్వనాథాష్టకం వచ్చేటప్పటికి జనరల్గా హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఎక్కువ చేసుకుంటూ ఉంటారండి. ఇవి మనకి బాగా పాపులర్గా ఉండి ఈజీగా చేయాల్సిన ఈ స్తోత్రాలు ఇవన్నీ చేసుకోవాలి. మరి సురేష్ గారు, బిల్వపత్రానికి శివయ్యకున్న సంబంధం ఏంటండి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మనకి బిల్వపత్రానికి శివుడికి చాలా చాలా ఏం చెప్తారంటే స్తోత్రాల్లో, ఏటితో మనం చేసిన అభిషేకం చేయకపోయినా, శివుడు వచ్చేటప్పటికి అభిషేక ప్రియుడు అండి. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటికి ఇంపార్టెంట్. మనకి విష్ణుమూర్తికి అలంకార ప్రియుడు అని చెప్తాం అనమాట. శని దేవుడికి వచ్చేటప్పుడు మనం ఏం చెప్తాము, తైలం అని చెప్తాం అనమాట. సూర్యదేవునికి నమస్కారాలు అని చెప్తామంట. అలా మనకి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క విశిష్టం. మనకి శివుడికి వచ్చేటప్పటికి అభిషేకం అంటే చాలా ఇష్టం. ఎలాంటి అభిషేకాలు చేయాలి, దేనితోనే అభిషేకాలు చేయొచ్చు అనమాట. మనకి విభూతితో చేస్తారు, కొంతమంది అన్నంతో చేస్తారు, తర్వాత కొంతమంది వచ్చేటప్పటికి పంచామృతాలు, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఇలా కొంతమంది ద్రాక్ష పళ్ళు, కొబ్బరి నీళ్ళు, చెరుకు, ఇలా అన్ని రకాలతో చేస్తూ ఉంటారు అనమాట. అయితే శివుడికి ఇటన్నిటికంటే బాగా బాగా ఇష్టం ఏంటంటే బిల్వ పత్రాలతో అర్చన చేయటం. సో బిల్వ పత్రాలతో అభిషేకం చేయటం. ఒక్క చిన్న బిల్వ పత్రం కనుక శివలింగం మీద పెట్టి భక్తి శ్రద్ధతులు కనుక పూజిస్తే ఆ ఇంట్లో కనక మహాలక్ష్మి తెచ్చేసుకొని కూర్చుంటుంది అని చెప్పేసి శివుడు తనే చెప్పాడు అనమాట. అందుకని శివుడికి ఏం చేయాలంటే బిల్వ పత్రం చేయాలి. అయితే బిల్వ పత్రానికి ఆ చెట్టే మహాలక్ష్మి, ఆ బిల్వ వృక్షమే మహాలక్ష్మి. బిల్వ చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందంటే శివునికి పూజ చేస్తూ ఉంటే ఆ యొక్క హోమగుండం నుంచి వచ్చింది అనమాట. అందుకని చెప్పేసి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని బిల్వపత్రంగా మనకి శివుడు సృష్టించి పెట్టాడు అనమాట. అందుకని చెప్పేసి మనకేం చెప్తారు, మనకు ఒక పద్యం కూడా ఉంటుందంటే బిల్వానాం దర్శనం పుణ్యం అంట. అంటే బిల్వ చెట్టు దగ్గర మనం ఉన్నా, అంటే మారేడు చెట్టు దగ్గర మనం ఉన్నా, మారేడు దళాన్ని మనం ఎలా పొట్టుకొని చూసినా కానీ పుణ్యం అంటండి. పుణ్యం అంటే ఏంటండి, మనలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. ఇందాక మనం అదే చెప్పుకున్నాం అనమాట. ఆ వైబ్రేషన్స్ మనం ఎప్పుడైతే ఆకుని పట్టుకుంటాం, ఆ యొక్క స్పర్శే
మనకి చూస్తూ పుణ్యం వచ్చేస్తుందంట. రెండోది స్పర్శనం పాపనాశనం అంట. మనం ఇందాక చెప్పుకున్నాం, మన తెలుసో తెలియక కొన్ని గిల్టీ పనులు చేస్తాయి, మైండ్లో లాక్స్ అయిపోతాయి. ఎప్పుడైతే అయిపోయి మనం సరిగ్గా బిహేవ్ చేయమండి, ఎక్కడో మనకి తేడా వస్తుందండి. కొన్ని విషయాలు మనం నెగ్లెక్ట్ చేస్తాం అనమాట. ఆ పాపనాశనం ఎప్పుడైతే మనం అవి చేసామో వాటికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అంతేకాకుండా అఘోర పాప సంహారం అంటే పెద్ద 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 ఘోరాలు చేస్తుంటారండి. కొంతమంది హత్యలు చేస్తుంటారు, రకరకాలైన చేస్తుంటారండి. బట్ వాళ్ళకేంటి మోక్షం అంటే ఈ చిన్న బిల్వ పత్రాన్ని పట్టుకుంటేనే వస్తుందన్నమాట. అందుకని ఏక బిల్వం సింహార్పణం, ఒక్క చిన్న మారేడు దళాన్ని గనక మనం శివుడికి గనక దర్శిస్తే, శివార్పణ గనక చేస్తే ఇవన్నీ పోతాయి. వాళ్ళ ఇంట్లో కనక వృష్టి కురుస్తుంది. అందుకని మనకి బిల్వ పత్రాలకి అంత, మారేడు దళాలకి అంత యొక్క విశిష్టత ఉంటుందండి. ఎవరు ఏది చేసినా కానీ ఓకే, మనకి ఈ బిజీ లైఫ్లో కొన్నిసార్లు మనకు కుదురుతుంది, కుదరదు. కాబట్టి చాలా చోట్ల నేను కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, శివరాత్రి రోజున డే టైం వర్క్ ఉంటుంది, ఆఫీస్లో ఉంటాయండి. నైట్ టైం కదా పూజ చేసి ఇప్పుడు ఎందుకని చెప్పేసి ఉంటూ ఉంటారు. నెక్స్ట్ డే సెలవిస్తూ ఉంటారు. పర్టికులర్గా మన బెంగళూరు ఇలాంటి ప్లేసుల్లో, మన ఆంధ్రాలో అయితే శివరాత్రి రోజే హాలిడేస్ ఇస్తారు. బట్ బెంగళూరులో ఆ రోజు ఆఫీస్లో అంటే నెక్స్ట్ డే వాళ్ళకి హాలిడే ఇస్తారు. ఎందుకంటే జాగరణ చేస్తారు, ఉపవాసం చేస్తారు. కాబట్టి ఎవరు ఏది చేసినా ఎలా చేసినా కానీ ఒక చిన్న పని కనుక వెళ్ళగలగ చేయగలిగితే ఈ మనకున్న ఇది ఒక బెస్ట్ టైం అండి. మనకి ఉపవాసం, జాగరణ. ఉపవాసం అంటే దేవుని గురించి ఆలోచించి తన గురించి ఏదైనా చేయాలన్న ఆలోచన ఉండటం. రెండోది జాగరణ, మిడ్ నైట్ 1 గంటకు మనకు వెయిట్ చేయగలిగితే ఆ రోజున మనకి ఈలైనన్ని సార్లు ఓం నమ శివాయ, ఓం నమ శివ, ఓం నమ శివ మంత్రాన్ని కనుక జపించుకోగలిగితే. రెండోది ఎక్కడైనా సరే శివలింగం, గుడిలో కానీ ఇంట్లో కానీ ఎక్కడో ఒక చిన్న మనకి బిల్వపత్రం ఒకరోజు ముందే కొయ్యాలండి. కేర్ఫుల్, పండగ రోజున కొయ్యకూడదు. శివరాత్రి రోజునే కాకుండా ఒక రోజు ముందే, అంటే 25th రోజే బిల్వపత్రం కోసి తెచ్చేసుకోవాలి. ఇప్పుడు మనకి జెప్టోలో ఇట్లా కూడా వచ్చేస్తున్నాయండి. అందుకని బాధ ఏం పడలేదు, వాళ్ళు ముందు కోసి పెట్టుకుంటారు. కాబట్టి ఆర్డర్ చెప్తే వెంటనే తీసుకొచ్చేస్తారు. ఈ ఒక్క పని బిల్వ పత్రాలతో శివలింగం మీద గనక వాళ్ళు పెట్టి గనక ఒక్క చెంబు నీళ్ళు పెట్టుకుంటేనండి వాళ్ళ జన్మ ధన్యమైపోతుందండి. ఇంత అవకాశం ఎప్పుడు రాదండి. సో ఎవరైతే గనక పర్టికులర్గా మనకి రెగ్యులర్గా మనం చూసేవాళ్ళు, ఏలినాడు శని, అష్టమ శని, తర్వాత రకరకాల శని బాధలతో ఉన్నవాళ్ళు, పెళ్లి కాని వాళ్ళండి, కుజదోషం ఇవన్నీ ఉన్నవాళ్ళు, పితృదోషాలు చాలా మందికి ఉంటాయండి. మనం ఏం చెప్తారు, అఘోర పాప సంహారం. తెలవక వాళ్ళ ఇంట్లో ఎవరో ఏదో జరిగిపోయింది, సొసైటీలు చేసుకుని ఉన్నారు. ఈ సొసైటీ ఎందుకు చేసుకుంటారంటే సంథింగ్ నెగిటివ్ అయిపోయింది, అఘోరం పాపం జరిగిపోయిందండి. ఇలాంటి వాళ్ళందరికీ ఈ యొక్క పండగ ఆ పాపాలన్నీ పోగొట్టుకునే ఒక మంచి అవకాశం. ఎవరికైతే ఆస్పిరెంట్స్, జాబ్ లేదు, ఎవరికైతే పెళ్లి కావటం లేదు, ఎవరికైతే డబ్బులు నిలబడటం లేదు, వీళ్ళు మొత్తానికి ఇంకా పరిష్కారం, ఎలాంటి సమస్యలు కానీ పరిష్కారం చేసుకోగలిగి వాళ్ళంతా వాళ్ళు చేసుకోగలిగే, దీనికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, ఏమీ చేయలేదు, ఇంట్లో వాళ్ళంతా వాళ్ళు కనుక చేసుకుంటే చాలా అద్భుతం. 2 శివక్షేత్రాలు మా ఊళ్ళో ఎక్కడ మనకి కుదరకపోతే గుళ్ళు విజిట్ చేస్తే, ఇంకా మనకు పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు విజిట్ చేసిన కోటప్పకొండ, మనకి శ్రీశైలం, ఇలాంటి వెళ్ళగలిగితే అక్కడికి వెళ్ళినా కానీ మహాక్షేత్రాలు తెలుసుకున్నా కానీ వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది. శివరాత్రి రోజున కానీ మీరు చెప్పిన నిషిద్ధి కాలంలో కానీ మహామృత్యుంజయ మంత్రం జపిస్తే గనుక వాళ్ళకి ఆ జన్మలో అసలు ఇంకా ఏ రోగం కూడా రాదని, ఉన్నది కూడా పోతుందని అంటూ ఉంటారు కదా. ఆ మంత్రం పవర్ గురించి, దాన్ని పఠించాల్సిన విధానం గురించి ఒకసారి చెప్తారా? ఇది మనకి రుద్రంలో ఉంటుందండి. రుద్ర మంత్రాల్లో ఇది ఒక మంత్రం. ఓకే, ఈ మంత్రంలో మనకి త్రయంబకం యజామహే, యాక్చువల్గా ఇది త్రయంబకం కాదండి, మనకి రాయటం త్రయంబకం అని రాస్తారు. బాధ కారాసి పక్కన సున్నా పెడతారు, త్రయంబకం. యాక్చువల్గా ఇది త్రయంబగై అంటారు దాన్ని. ఆ ప్రొనౌన్సియేషన్ త్రయంబగై అని, ఆ ప్రొనౌన్సియేషన్ అలా వస్తుంది అనమాట. యజామహే, త్రయంబక అంటే 3 కన్నులు కలిగిన వాడు అని చెప్పేసి, త్రికాల నిత్రం, ప్రజెంట్ చూస్తారు, ఫాస్ట్ చూస్తారు, ఫ్యూచర్ కూడా చూస్తూ ఉంటారు. అందుకని త్రయంబకే యజామహ, నేను అర్థిస్తున్నాను ఎవరిని. 3 మనకేంటంటే సృష్టి ఆది అంతం లేదంటాం కదండి. ఎంతో కొంత మనకున్న దృష్టి ప్రకారం వెనక ఏం జరిగిందో తెలుసుకోవచ్చు, ముందు ఎలా ఉందో తెలుసుకోవచ్చు, ప్రజెంట్లో ఎలా ఉన్నామో తెలుసుకోవచ్చు. ఇలా 3టికి సంబంధించి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో అని శివుడు. ఓకే, ఆ శివుని మనం యజామహే అంటే కోరుతున్నామండి. ఏం అడుగుతున్నాం అంటేనండి, సుగంధిం పుష్టివర్ధం. ఈ శివుడు ఎలా ఉన్నాడంటే మంచి స్మెల్ వస్తున్నారంటే అండి, విభూది కానివ్వండి, చేస్తూ పుష్టివర్ధనం. మనకి ఏం చేస్తారంటే ఆరోగ్యం, స్ట్రాంగ్గా మనకి పుష్టి కలిగించే ఒక కెపాసిటీ, ఒక సామర్థ్యం మనకి శివుడి దగ్గర ఉంది. అది నాకు ఇవ్వు అని కోరుకుంటున్నాం. అలాగే ఏం కోరుకుంటున్నాం అంట, ఊర్వారేకో బంధనాన్. ఊర్వం అంటే దోసకాయ అండి. ఓకే, దోసకాయ ఏమవుతుందంటే పండిన తర్వాత తొడిమ అదంతా ఊడిపోతుందంట, మనం వేరే వాళ్ళు లాగన అవసరం లేదు. కొన్ని పనుల కింద
ఆ తొడెం చాలా స్ట్రాంగ్గా ఉండి ఎంత పండినాక తొడెం పట్టుకొని ఉంటుందండి. లాగితే ఏమవుతుంది, తొడెంతో కలిసి వచ్చేస్తుంది. కానీ దోసకాయ అలా ఉండదు. మీరు ఎప్పుడైనా మార్కెట్లో చూసారా దోసకాయకు తొడెం ఉండి? లేదు కదా. ఉండదు. బట్ దోసకాయ గుండ్రంగా ఉంటుంది. బట్ కొన్నిటికి ఉంటుందండి. మరి మిరపకాయలు, వంకాయలు వీటన్నిటికి తొడెం పాటు వచ్చేస్తాయి. ఏం చెప్తారంటే ఆ దోసకాయ తొడెనికి అదంతా ఎలా ఊడిపోతుందో అంటే చాలా స్మూత్గా సునాయాసంగా మాకు తెలవకూడదు, మనకు తెలవకూడదు అసలు. అలా బంధనాన్ మృత్యోర్ముక్షయ, మన చుట్టూ ఉన్న చాలా బంధాలు ఉంటాయండి. సో కొంతమంది లవ్ ఫెయిల్, అప్పుడప్పుడు ఫోన్లు వస్తాయి, గురువు గారు 5 ఏళ్ళు ప్రేమించానండి, ఇప్పుడు పెళ్లి కుదిరిందండి, నేనేం చేయాలండి? బంధనం లవ్. అలానే లవ్ మదర్ అండ్ ఫాదర్. ఇక్కడికి వచ్చే ముందు కారులో ఫోన్ వచ్చింది, నాకు అబ్బాయి అమెరికాలో ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోయి ఇతను ఇండియాకి తిరిగి రావటం లేదు, ఆ పెళ్లి కూడా చేసుకోవటం లేదు, ఈ మిడిల్ క్లాస్ అండి, ఎంత కష్టపడి చేసుకున్నా ఏంటండి విషయం ఏంటంటే అక్కడ పాపం అబ్బాయికి జాబ్ లేదు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే టూ మచ్ వరి అయిపోయేసి బీపీ షుగర్ హై లెవెల్కి ఎక్కడికో వెళ్ళిపోయింది. చూడండి బంధనం, బంధనం ఎలా ఉండాలంటే మనకి అది వృద్ధి జరిగే విధంగా ఉండాలండి. ఆ బంధనం మనకి నెగిటివ్ సైడ్లో వెళ్ళిపోకూడదండి. ఇలాంటి బంధాలు ఏమైనా గనక ఉంటే, సో మనకేంటి కొన్ని పెద్ద బంధం ఏంటంటే మనం ఈ ప్రపంచానికి వచ్చి ఇదంతా మనదే, మనం పర్మనెంట్గా ఉంటాం అనుకోవడం పెద్ద బంధనం. మరే అందరం టెంపరీ, మనం టెంపరీ గమనించుకోవాలి కదా. ఇలాంటి ఫీలింగ్ నుంచి కొంతమంది మృత్యు గురించి ఆలోచించిన, నాకు పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది, అది పోతే ఇంకా నాకు లైఫ్ పోయినట్లు, దాంట్లో బంధాలు పడిపోతామండి. ఇలాంటి బంధాలు ఏమన్నా ఉంటే మాకు తెలవకుండానే తెంచెయ్యి, అంటే మనం ఫీల్ అవ్వకూడదు ఇది పోయింది అన్నట్లు అనమాట. ఇట్లాంటి గురించి అందుకని చేయాలి. అందుకని మృత్యోర్ముక్షయ అమృతాత్, అలా మృత్యు గనక లేకుండా, అంటే మృత్యు అంటే ఆగిపోవటం, కొలాప్స్ అంటే ఇలాంటిది ఏమీ లేకుండా మా దగ్గర నుంచి అమృతత్వాన్ని నువ్వు మా అమృతాత్, ఓకే, అమృతత్వాన్ని మాకు ప్రసాదించు అని అనుకోకుండా, అంటే ఏది జరిగినా ఈ బంధాల నుంచి మాకు తెలవకుండానే స్మూత్గా చక్కగా మా నుంచి దూరం చెయ్యి. ఎందుకంటే బంధాలను దూరం చేసేప్పుడు బాధపడతారు, ఆ బాధ మాకు అన్న మీనింగ్ ఈ యొక్క అమృత మృత్యుంజయ మహామృత్యుంజయ మంత్రం అంటారు. ఇది మన రుద్రంలో ఉంటుంది. బట్ ఈ ఒక్క మంత్రాన్ని మనకి హోమాలకి వాటికి ఎక్కువ పడతాం. మృత్యుంజయ మంత్రము ఇవన్నీ కూడా, మృత్యుంజయ జపము, మృత్యుంజయ హోమము, తర్వాత మృత్యుంజయ అభిషేకం ఇవన్నీ చేసేస్తూ ఉంటాం. ఈ మృత్యుంజయ మంత్రాన్ని మళ్ళా రుద్రంలో మళ్ళీ సంపుటీకరణ చేసి దాన్ని మనకి పాశుపతంగా కూడా వాడతారనమాట. కానీ బట్ ఓవరాల్గా మనం ఏం చేస్తామంటే హెల్త్ కనుక ఎవరికైనా కాంప్లికేషన్స్ ఉంటే, ఓకే, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఉంటే మా నుంచి ఈ మృతాన్ని తీసేసి అమృతాన్ని ప్రసాదించు అనే ఉద్దేశంతో ఈ మహామృత్యుంజయ మంత్రం ఉందండి. చాలా చాలా పవర్ఫుల్ మంత్రం అండి. 11 సార్లు చదివిన చాలా ఎఫెక్టివ్ అండి. ప్రదోష కాలంలో నేను చాలామందికి మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు మేము అగ్ని కార్యం అని చేస్తామండి. అది చేసినప్పుడు ఒక 11 సార్లే చేపిస్తామండి, 11 టైమ్స్ అంటే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. అందులో ప్రదోష కాలంలో చేస్తే చాలా చాలా ఎఫెక్టివ్. అందులో ఈ మంత్రాన్ని ఎవరైతే కనుక హెల్త్ కాంప్లికేషన్స్ బాధపడుతున్నారో 11 సార్లు రాత్రిపూట జపించండి. మీ ఇంటికి దగ్గరలో ఎక్కడ ఏ శివలింగం ఉన్నా, లేదంటే మనకి షాపుల్లో కూడా శివలింగం అమ్ముతారండి. చిన్న చిన్న శివలింగం తీసుకొచ్చేసి పెట్టేసుకొని ఈ మంత్రం జపించమనండి, మృత్యుంజయ మంత్రం. వాళ్ళకి ఎలా ఉంటుందో వాళ్ళకి మన కామెంట్ బాక్స్లో పెట్టమని తెలిసిపోతుంది. సో ఈ శివరాత్రి రోజు అసలు చాలా కులంకుశంగా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఇలా చేయడం వల్ల ఏంటి జరిగే లాభాలని ఎక్స్ప్లెయిన్ చేశారండి. చాలా సంతోషం. అండ్ మీరు కూడా ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో మీకు తారాసపడిందంటే ఇందాక సురేష్ గారు చెప్పినట్టు మనం ఏ జన్మలో అదృష్టం చేసుకుని ఉంటాం. మన జన్మకో శివరాత్రి అంటారు. ఇప్పుడు దాకా ఎన్నో శివరాత్రులు చూసుంటాం. బట్ ఇవి ఇలా చేయాలని మనకి ఎవరు చెప్పుండరు, చెప్పినా మనకు తెలిసుండదు. తెలిసినా మనకి ఇంకా టైం రాలేదేమో చేసి ఆచరించడానికి. ఈ రోజు ఆ సమయం వచ్చిందని అనుకుందాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. సంతోషం అండి. శివరాత్రి శుభాకాంక్షలు.